హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. మనం ఇప్పుడు డిస్కస్ చేసిపోయే టాపిక్ ఏంటంటే డ్రాయింగ్లో న్యూమరికల్ క్వశ్చన్స్. అంటే డ్రాయింగ్లో ఏ టైప్ ఆఫ్ న్యూమరికల్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్, అంటే మనకి టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, వాటిలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉండదు. న్యూమరికల్ క్వశ్చన్స్ అని అంటే ఏ ఎగ్జామ్లో అయినా న్యూమరికల్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్లీ 10 to 20% అనేవి ఉంటాయి. ఓకే, నేను చెప్పే సజెషన్ ఏంటంటే ముందు థియరీ క్వశ్చన్ అంటే కొంచెం ఎవరైతే బాగా చదివారో అంటే ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారో సో వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు థియరీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్సర్ చేసేయండి. అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు థియరీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తే చాలా వరకు ప్రెషర్ రెడ్యూస్ అయిపోద్ది. అంటే మనం ఇంకా చూడాల్సిన క్వశ్చన్స్, ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ థియరీలో ఉంటాయి. అంటే అది చూసి పెట్టేసేది. ఓకే, న్యూమరికల్స్ అనేవి ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా దాన్ని ఎక్స్ట్రా టైం అడుగుద్ది. ఎందుకంటే క్యాలిక్యులేటర్ లేకుండా చేయాలి కాబట్టి మనం, సో ఎక్స్ట్రా టైం అడుగుద్ది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ముందు థియరీ క్వశ్చన్స్ అన్నీ చేసుకెళ్ళిపోండి. ఓకే, మీకు ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ రైట్ పెట్టాం కాబట్టి సో దీనికి టైం వెచ్చించవచ్చు. అంటే చేయగలిగిన క్వశ్చన్స్ మాత్రం మార్క్ చేసుకుని తర్వాత మళ్ళీ వాటి కోసం ట్రై చేయండి. ఓకే, కొంచెం బెటర్ సజెషన్ అయితే నా తరపు నుంచి అది. ఒకవేళ మీరు చేసుకోగలుగుతాను, నేను ఫాస్ట్గా న్యూమరికల్ చేయగలను, క్యాలిక్యులేటర్ లేకుండా నా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉంటాయంటే సో యూ కెన్ గో త్రూ ఇట్. బట్ యాజ్ పర్ మై సజెషన్ అయితే నా వ్యూలో, ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ముందు థియరీ క్వశ్చన్స్ చేసేస్తే కొంతవరకు మనం చూసి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, థియరీ క్వశ్చన్స్లో చాలా తక్కువ టైం తీసుకున్నాయి. ఎందుకంటే మనకి టైం 20 minutes ఉన్నప్పుడు చేసే టైప్ ఆఫ్ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అలాగే స్టార్టింగ్లో 2 hours ఉన్నప్పుడు మనం మైండ్ సెట్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, రైట్? సో అందుకని మీరు చేయగలిగిన థియరీ క్వశ్చన్స్ అన్నీ ముందు చేసేయండి, తర్వాత న్యూమరికల్స్ స్టార్ట్ చేయండి. అందుకే నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా ముందు థియరీ సబ్జెక్ట్ అంతా చెప్పేస్తున్నా, తర్వాత న్యూమరికల్ చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి థియరీకి రిలేట్ చేసి చదువుకోవాల్సినవి. ఓకే, సో ఇప్పుడు స్కేల్స్కి సంబంధించిన టాపిక్ అనేది మనం మాట్లాడదాం. ఓకే, సో చాలామంది ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారు కాబట్టి, అంటే మనం టెలిగ్రామ్లో గ్రూప్లో పెట్టిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఆన్సర్ చేయలేదు కాబట్టి డ్రాయింగ్ న్యూమరికల్స్ కూడా నేను ఇలా ప్రతిదీ కూడా న్యూమరికల్స్ తర్వాత క్వశ్చన్స్ చేద్దాం, రైట్? సో ముందు కాన్సెప్ట్ తెలిస్తే ఎన్ని క్వశ్చన్స్ అయినా చేయొచ్చు, రైట్? సో అందుకని ప్రతి క్వశ్చన్లో ఒక మోడల్ ఏదైతే ఉందో దాన్ని న్యూమరికల్గా ఒక పార్ట్గా డివైడ్ చేసి ప్రతి సబ్జెక్ట్ చెప్తాను. తర్వాత మనం క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ సెషన్లో భాగంగా, అంటే నిన్న మనం చెప్పినట్టే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాం కదా, సో వాటిలో ఉన్న క్వశ్చన్స్ ఏమైనా న్యూమరికల్స్ కొంచెం కష్టంగా ఉంటే అవి చేద్దాం, రైట్? సో ఇప్పుడు డ్రాయింగ్లో న్యూమరికల్స్ అంటే న్యూమరికల్స్ ఏముంటాయి డ్రాయింగ్లో మోస్ట్లీ ఫస్ట్ మనం అనుకున్నట్టు అందులో ఏమి ఉండవు, అంటే ఇన్స్ట్రుమెంట్స్లో ఏమి ఉండవు. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షీట్స్ యొక్క సైజెస్, A0 ఎంత, A1 ఎంత, A4 ఎంత, 297/210. సో 210 అనేది విడత ఇది నెక్స్ట్ దాని యొక్క షేప్కి హాఫ్ అవుద్దా లేదా. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆ షీట్స్ యొక్క సైజెస్ గురించి. న్యూమరికల్స్ అంటే ఇంకా మోస్ట్లీ అవే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పెన్సిల్స్ అవి ఉంటాయి, పెన్సిల్ యొక్క థిక్నెస్ అంతా ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండే ఏంటంటే స్కేల్స్. ఓకే, ఒక స్కేల్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం, రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో అసలు ఈ RF అంటే ఏంటి? ఓకే, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అని అంటారు. ఓకే, సో ఈ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డ్రాయింగ్ మీద ఎంత రిప్రజెంట్ చేసాం, ఆన్ యాక్చువల్ ఎంత ఉంది. సో ఈ రెండే కదా ఉండేవి, రైట్? సో యాక్చువల్ ఎంత ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇక్కడ వాట్ ఈజ్ RF ఆఫ్ ఇలా ఇస్తాడంటే వాట్ ఈజ్ RF ఆఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 centimeters drawn on drawing and 200 meters on గ్రౌండ్ అని అంటాడు. ఓకే, ఆన్ గ్రౌండ్ అని అంటాడు. సో సింపుల్గా మనకు తెలుసు. ఓకే, RFకి మనకి ఫార్ములా ఏంటో తెలుసు. సో ఇక్కడ 2 ఫస్ట్ అంతే కదా, డ్రాయింగ్ మీద ఎంత సైజ్ అన్నాడు, RF ఆఫ్ 2 centimeters ఆన్ డ్రాయింగ్ ఈజ్ ఈక్వల్ టు 200 meters ఆన్ యాక్చువల్ గ్రౌండ్. ఇప్పుడు దీని యొక్క RF ఎంత అని అంటారు, వాట్ ఈజ్ RF అని అడిగాడు. ఓకే, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే డ్రాయింగ్కి యాక్చువల్కి ఉన్న డిఫరెన్స్. సో 200 meters అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, పైన 2 centimeters ఉంది, కింద 200 meters ఉంది, రైట్? సో ఇప్పుడు 2 centimeters అంటే 2 centimeters 200 meters, ఈ రెండు కూడా 200 meters కూడా రెండు కూడా సేమ్ యూనిట్స్లో ఉండాలి. ఇన్ కేస్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ చేస్తున్నాం అంటే కూడా సేమ్గా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దాన్ని క్యాన్సిల్ చేయగలం. సో ఇక్కడ 200 meters అన్నాడు. అంటే 200 meters అంటే ఏంటి, నథింగ్ బట్ 200 into 100 centimeters, రైట్? సో అంతే కదా. సో 200 into 100 centimeters. సో మీటర్ అంటే ఒక మీటర్ వచ్చి సెంటీమీటర్స్, 100 centimetersకి ఈక్వల్ అనమాట, 100 centimetersకి ఈక్వల్. సో ముందు మనం ఏం చేయాలంటే పైన సెంటీమీటర్స్లో ఉండాలి, క్యాన్సిల్ చేయాలన్నప్పుడు అంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ చేయాలన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రెండు కూడా సేమ్ యూనిట్స్లో మార్చుకోవాలి. తర్వాత
సో కింద 200 ఇంటూ ఇది 20,000 అవుద్ది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్యాన్సిల్ చేయాలి, రైట్. సో ఇక్కడ 1 టైం పోద్ది, అవును కదా, ఇందులో హాఫ్ 20,000లో హాఫ్, రైట్. సో ఇక్కడ 1/10,000 అనేది అవుతుంది, రైట్. సో ఇది రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, ఓకే. సో మనం ఆన్సర్ చేయాల్సింది ఇది రెడ్యూసింగ్ స్కేలా లేదా ఎన్లార్జింగ్ స్కేలా, దాన్ని ఎలా డిసైడ్ చేస్తాం, ఓకే. అది కూడా వచ్చు క్వశ్చన్లో. గ్రేటర్ దెన్ 1 ఉంటే ఎన్లార్జింగ్ స్కేల్, ఎందుకు గ్రేటర్ దెన్ 1 ఉంటే ఎన్లార్జింగ్ స్కేలు, ఆర్ఎఫ్ లెస్ దెన్ 1 ఉంటే ఎందుకు రెడ్యూసింగ్ స్కేల్, ఓకే. సో ఎందుకు రెడ్యూసింగ్ స్కేలు ఎన్లార్జింగ్ స్కేల్ అవుతుందంటే ఇన్ కేస్ గ్రేటర్ దెన్ 1 ఉంటే ఎన్లార్జింగ్ స్కేల్ అవుద్ది. అంటే ఇప్పుడు ఈ రెండింటి రేషియో కడితే ఎంతో 0.0001 వస్తుంది. అంటే 2 సెంటీమీటర్స్ ఉన్నది డ్రాయింగ్ మీద యాక్చువల్ గ్రౌండ్లో 20,000 సెంటీమీటర్స్కి ఈక్వల్, రైట్. సో అంత స్కేల్ తీసుకున్నాం అంటే మనం దాన్ని తగ్గిస్తున్నాం. తగ్గిస్తే ఆటోమేటిక్గా ఏమవుద్ది, తగ్గుద్ది. ఆర్ఎఫ్ అనేది లెస్ దెన్ 1 వస్తుంది, 1 కన్నా తక్కువే వస్తుంది. ఎంత 0.001 అలా వస్తుంది, ఓకే. 0.440 తర్వాత 1 వస్తుంది, అంత లెస్ చేస్తున్నాం అనమాట. అందుకే ఇది రెడ్యూసింగ్ స్కేల్ అవుద్ది. అంటే మనం తగ్గించి గీస్తున్నాం అనమాట, అందుకని దాన్ని రెడ్యూసింగ్ స్కేల్ అంటారు. పెంచితే దాన్ని ఎన్లార్జింగ్ స్కేల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇది నార్మల్గా అడిగితే, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎలా ఉంటుందంటే స్కేల్స్ మీద మోస్ట్లీ న్యూమరికల్స్ అనేవి నెక్స్ట్ వచ్చి విచ్ ఆఫ్ ద రెడ్యూసింగ్ స్కేల్ అంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ ది మనకి ఎన్లార్జింగ్ స్కేల్ అని అంటాడు. ఎన్లార్జింగ్ స్కేల్ అని ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్లార్జింగ్ స్కేల్ అని అంటాడు. 1/1000, 2/1000, 300/200, 5/1000. సో ఇలా ఇచ్చి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్లార్జింగ్ స్కేల్ అని అడుగుతాడు. ఎన్లార్జింగ్ స్కేల్. సో మనం ఎన్లార్జింగ్ స్కేల్ అంటే ఏం మాట్లాడుకున్నాం, ఏదైనా ఎన్లార్జింగ్ స్కేల్ అవ్వాలంటే ఏంటి, సింపుల్గా ఎన్లార్జింగ్ స్కేల్ అవ్వాలంటే ఏంటి, అది ఆర్ఎఫ్ అని దాని యొక్క రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉండాలి, అవునా కదా. గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఇక్కడ దేనికి రేషియో కడితే 1 వస్తుంది అంటే రేషియో కడితే ఎన్ని వస్తుంది, ఇది 2 ఇది 1/500 అవుద్ది. ఎందుకంటే 1000లో 500, ఓకే. 2 500s 1000 కాబట్టి. సో ఇక్కడ ఇది 1/200 వస్తుంది, రైట్. సో ఇది కూడా లెస్ దెన్ 1, ఇది కూడా లెస్ దెన్ 1. ఇక్కడ ఈ రెండింటి ఫ్రాక్షన్ చూస్తే ఏమవుద్ది, 3/2 అవుద్ది. 3/2 అంటే ఏంటి, 1.5 అంతే కదా. సో 3/2 అంటే 1.2. సో 1.5 అంటే మనకేంటి గ్రేటర్ దాన్ 1 కదా. సో గ్రేటర్ దాన్ 1. సో అందుకని మనకి ఆర్ఎఫ్ గ్రేటర్ దాన్ 1 వచ్చిందంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుద్ది, ఎన్లార్జింగ్ స్కేల్కి ఇదే అవుద్ది. ఎందుకంటే ఆర్ఎఫ్ గ్రేటర్ దాన్ 1 వస్తే అదేంటి ఎన్లార్జింగ్ స్కేల్. సో ఇలా కొన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూమరేటర్ అనేది ఎక్కడ అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంటే సింప్లీ అంటే ఇది కూడా క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటుంది. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంటే అది ఎన్లార్జింగ్ స్కేల్ అవుద్ది. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే, డినామినేటరే ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ఏమవుద్ది, అది రెడ్యూసింగ్ స్కేల్ అవుద్ది. సో సింపుల్గా ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చి లెంత్ ఆఫ్ ద స్కేల్ అడుగుతాడు. లెంత్ ఆఫ్ ద స్కేల్కి రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటని అడుగుతాడు. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో వచ్చినవే చెప్తున్నాను, ఓకే. సో అంటే ఇదే టైప్లోనే క్వశ్చన్, అంటే ఈ నెంబర్స్ అనేవి ఏదైనా మారచ్చు, బట్ టైప్ అయితే ఇదే. మన తర్వాత యాక్చువల్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం, రైట్. సో లెంత్ ఆఫ్ ద స్కేల్ అడుగుతాడు. లెంత్ ఆఫ్ ద స్కేల్కి ఫార్ములా ఏంటంటే ఆర్ఎఫ్ ఇంటూ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఇంటూ మ్యాక్సిమం లెంత్, అంటే అందులో మనం చేసిన మ్యాక్సిమం లెంత్ ఏదైతే ఉందో ఆన్ గ్రౌండ్, సో అదనమాట. సో ఇక్కడ మీరు లెంత్ ఆఫ్ ద స్కేల్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎఫ్ ఇస్తాడు. ఆర్ఎఫ్ 1/2000 ఇచ్చాడు అనుకుందాం. ఆర్ఎఫ్ మ్యాక్సిమం లెంత్ మెజర్డ్ ఒక 400 మీటర్స్ ఇచ్చాడు అనుకుందాం. మ్యాక్సిమం లెంత్ మెజర్డ్ అని ఇస్తాడనమాట. ఇఫ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/2000 అండ్ ద మ్యాక్సిమం లెంత్ ఈజ్ మెజర్డ్ ఈజ్ 400 మీటర్స్, దెన్ వాట్ ఈజ్ ఇట్స్ లెంత్ ఆఫ్ ద స్కేల్ ఇన్ సెంటీమీటర్స్ అని అడిగాడు అనుకుందాం. ఇన్ సెంటీమీటర్స్ అని అడిగాడు. లెంత్ ఆఫ్ ద స్కేల్ ఇన్ సెంటీమీటర్స్ అని అన్నాడు. సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో అన్నీ కూడా సెంటీమీటర్స్, అంటే ఇక్కడ ఏదైతే ఉందో
మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని సెంటీమీటర్స్లో మార్చాలి, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు తెలుసు లెంత్ ఆఫ్ ద స్కేల్ ఫార్ములా ఏంటి, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. మనం టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా స్కేల్స్ అన్న కాన్సెప్ట్లో ఉంటుంది, అది మన దాంట్లో ఆల్రెడీ డ్రాయింగ్ ప్లేలిస్ట్లో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సో RF 1/2000 వేసుకుంటాం. ఇక్కడ మ్యాక్సిమం లెంత్ ఎంత మెజర్ చేసామన్నాం, 400 మెజర్ చేశాడు అన్నాడు. సో కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి, లెంత్ ఆఫ్ ద స్కేల్ ఇన్ సెంటీమీటర్స్లో అడిగాడు. సో 1/2000 ఇక్కడ ఏదైతే మ్యాక్సిమం లెంత్ ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే సెంటీమీటర్స్లో మారుస్తాం. ఇక్కడ 400 మీటర్స్ అంటే ఏంటి, 1 మీటర్ వచ్చి 100 సెంటీమీటర్స్, రైట్. సో ఇక్కడ ఏమవుద్ది, ఇది 40,000 అవుద్ది, అలాగే బై 2000 ఉంటుంది. సో 40,000 ఇది 2000 అంటే సెంటీమీటర్స్లో మార్చాం, ఎంఎంలో మార్చకూడదు. ఇన్ కేస్ ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్కేల్ అనేది ఎంఎంస్లో అడిగితే ఇక్కడ మెజర్డ్ లెంత్ కూడా ఎంఎంలోకి మార్చాలి, రైట్. సో 40,000 బై 2000. సో ఇక్కడ ఏం చేస్తాం, 3 zeros క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ 20 టైమ్స్. సో ఇది 20 అంటే మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద స్కేల్ 20 సెంటీమీటర్స్ అవుద్ది, రైట్. సో ఇది కాన్సెప్ట్ అనమాట. అంటే మనం చేయాల్సింది ఇలాగా, ఓకే. ఇన్ కేస్ అదే ఎంఎంఎల్లో అడిగాడు, అప్పుడు ఏం చేస్తాం, ఎంఎంఎల్లో మార్చి చేస్తాం అనమాట. ఇదే సో 20 ఇంటూ ఇప్పుడు ఇంకేమవుద్ది, ఇంకొక 0 అనేది పెరుగుద్ది. సో 20 ఇంటూ 10 200. సో అలా మారుద్ది అనమాట, ఓకే. సో అడిగితే మొత్తం అంతా కూడా ఎంఎంలో మార్చి చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంటూ 10 చేస్తాం, అదే అంటే ఇక్కడ సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ అంటే 10 mm కదా. సో ఇంటూ 10 చేస్తాం అంటే 1000. సో ఇలా అయినా కానీ మనం మార్చుకుని చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం అడిగాడు అనేది చూడాలి. లెంత్ ఆఫ్ ద స్కేల్ అడుగుతాడు, అటు క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ద స్కేల్ ఇన్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడా లేదంటే ఎంఎంస్ ఇచ్చాడా అనేది మనం చూసుకోవాలి, రైట్. సో ఇది డ్రాయింగ్లో మ్యాక్సిమం అంటే స్కేల్స్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్లో మనకి ఎక్కువ న్యూమరికల్స్ అడుగుతున్న క్వశ్చన్స్ అయితే ఇవి. సో మనం ఆన్సర్ చేయాల్సింది ఇలా, దీన్ని తిప్పి ఎలాగైనా అడుగుతాడు. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1, అలాగే ఇంకా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏరియాకి అడుగుతాడు. ఏరియాకి అడిగినప్పుడు మనకు తెలుసు కదా. సో ఏరియాకి ఏంటి, సో రూట్ ఓవర్ మనం ఏరియా రిప్రజెంట్ ఆన్ డ్రాయింగ్, అలాగే మ్యాక్సిమం ఏరియా, సో స్క్వేర్ రూట్, అదే క్యూబ్ రూట్ అవుద్ది ఇన్ కేస్ వాల్యూమ్ అయితే. సో వాటి మీద కూడా మనం క్వశ్చన్స్ అనేవి ఫర్దర్గా చేద్దాం, ఓకే. ఇన్ కేస్ ఆ క్వశ్చన్స్ అనేవి అంత అడగట్లేదు, బట్ మనకి తెలియాలి కాబట్టి కాన్సెప్ట్ అనేది, ఓకే. సో ఆన్సర్ చేయాల్సింది అయితే ఇలాగ డ్రాయింగ్లో ఉన్న ఫస్ట్ మెయిన్ న్యూమరికల్స్ అయితే ఇవి ఎక్కువ అడుగుతున్నాయి. మనం క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కవర్ చేద్దాం, సో క్వశ్చన్స్ చూసి. సో బట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకు తెలిసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ అయినా చేయొచ్చు కాబట్టి, సో ముందు నార్మల్గా అంటే మోడల్ క్వశ్చన్స్ చేసి తర్వాత అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.